నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు ప్రముఖ జానపద గాయని మంగ్లీ ఒక వివాదం మరవక ముందే మరో వివాదం ఆమెను చుట్టుముడుతోంది ఇటీవల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ అధిక వడ్డీల పేరుతో జరిగిన మోసాల కేసులో ఆమె పేరు బలంగా వినిపించింది ఆ వార్తల వేడి చల్లారక ముందే ఇప్పుడు మరో తీవ్రమైన ఆరోపణతో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద దుమారమే రేగుతోంది ఈసారి ఏకంగా తెలంగాణ అస్తిత్వంతో చారిత్రక పోరాటంతో ముడిపడిన ఓ సున్నితమైన అంశం కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సమాజానికి ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి విషయంలోకి వెళ్తే తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించిన చారిత్రాత్మక గీతం బండెనక బండి కట్టి నిజాం నిరాంకుశ పాలనకు రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా గూడా అంజయ్య రాసిన ఈ పాట తెలంగాణ పోరాట చరిత్రలో ఓ భాగం తరతరాలుగా ఈ పాట ప్రజల గుండెల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపుతూనే ఉంది అయితే ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న పాటను దాని వెనుక ఆవేదనను ఆవేశాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా మంగ్లీ అవమానించారని ఆరోపణలు వస్తున్నాయి కొద్ది కాలం క్రితం ఒక కార్యక్రమంలో ఆమె ఈ పాటను ఆలపించారు అయితే ఆ పాటను పాడిన విధానమే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది ఏదో పబ్బుల్లోనో పార్టీలోనో పాడినట్లుగా ఎగురుతూ గంతులేస్తూ ఆమె పాడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు ఆ పాటలోని ప్రతి అక్షరం వెనుక అమరుల త్యాగాలు ప్రజల కన్నీళ్లు ఉన్నాయని అలాంటి పాటను ఇంత అపహాస్యంగా పాడటం ఏంటని నిలదీస్తున్నారు ఆ పాట పాడాల్సిన సందర్భం ఇది కాదని దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఈ కార్యక్రమం గతంలో జరిగినప్పటికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వీడియో మరోసారి వైరల్ కావడంతో వివాదం కొత్తగా రాజుకుంది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన మంగ్లీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఒక కళాకారిణిగా పాటలోని భావాన్ని దాని చారిత్రక నేపథ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు గతంలో డ్రగ్స్ ఆర్థిక మోసం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న మంగ్లీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ గీతాన్ని అవమానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఆరోపణలు డిమాండ్లపై మంగ్లీ ఇప్పటి వరకు స్పందించలేదు ఆమె స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మంగ్లీకి సంబంధించిన ఈ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ ఇప్పటికే రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీ ఇది మూడోదిగా చెప్పొచ్చు అండ్ ఇది కూడా నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చిన వీడియోగా కూడా మనకు తెలుస్తోంది సో దీనిపైన ఆమె ఇప్పటి వరకు కూడా స్పందించలేదు గుడ్ మార్నింగ్ సంగీత ఇప్పటికే మంగ్లీ మీరు చెప్పినట్టుగా రెండు వివాదాల్లో ఉంది ఆర్థిక మోసాలు మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఒకటి ఉంది అదేవిధంగా ఫామ్ హౌస్ బర్త్డే పార్టీ వివాదం కూడా రెండు కేసులు తన మెడకు చుట్టుకున్నాయి చాలా రోజులు ఆమె మీద వివాదాలు వచ్చాయి పోలీస్ కేసులు విచారణలు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు ఆందోళన చేసిన పరిస్థితి సో ఇప్పటికే ఆ పోలీస్ కేసులు ఎంక్వైరీ చేస్తున్నారు అది అలా ఉంటే ఇప్పుడు లేటెస్ట్ గా మరొకటి అది ఆ ఇష్యూ కొద్ది మంది వరకే పరిమితం అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వివాదం అయితే తెలంగాణ మొత్తం కేంద్ర బిందుగా అంటే తెలంగాణ ప్రజలు మొత్తం స్పందించేలాగా ఇప్పుడు ఇష్యూ ఒకటి కొత్తది మంగ్లీ మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తువు కొడుకో నైజాం సర్కరుడు అనే ఒక పాట ఇది తెలంగాణలో ఒక ఫేమస్ సాంగ్
ఇది హృదయాలను తాకిచ్చేస్తాం. ఆ పాట పాడంగానే ఆ గతంలో దశాబ్దాల క్రితము నైజాం నైజాం వాళ్ళు తర్వాత వాళ్ళు చేసిన ఏవైతే ఆకృత్యాలను అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చరిత్రను, అస్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక పాట. అది గూడ అంజయ్య రాసిన పాట. మా భూమి సినిమాల నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ పాట తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రాంత వ్యక్తులకు ఒక సెంటిమెంట్. ఇప్పుడు ఆ పాటను ఆమె గతంలో తెలంగాణ ఫిలిం ఏదైతే అవార్డు ఫంక్షన్ ఉందో గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో ఆమె పాడింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ పాట నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అది మళ్ళీ వీడియోగా వైరల్ అయింది. సో ఈ పాట ఆ ఆ ప్లాట్ఫామ్ మీద ఆ సందర్భంలో ఆ సమయంలో పాడాల్సింది కాదు. ఆ పాట పాడే విధానంలో ఆ ఎగురుడు, గంతులు వేయడము, డిస్కో డ్యాన్సులు, ఆ పబ్బులో పాడినట్టుగా లేకపోతే ఫామ్ హౌస్ లో పాడినట్టుగా ఏదో బర్త్డే పాడినట్టుగా ఇవన్నీ పాడింది. ఇలాంటిది మేము ఒప్పుకోమని ఇప్పుడు తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇప్పుడు మంగ్లీ మీద ఫైర్ అవుతున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మేము ఊరుకునేది లేదు. ఇప్పటికే అనేకమైన కేసుల్లో ఇరుక్కుంది ఆమె. సో దాని మీద ఒక నెగిటివ్ మొత్తం ఇష్యూ అంతా తయారైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తాజాగా ఈ యొక్క ఇష్యూ రావడంతో తెలంగాణ వాదులందరూ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా అయింది. ఆయన కూడా తెలంగాణ సెంటిమెంట్ ను కొంత ఇబ్బంది పెట్టాడు, క్రాస్ చేశాడు, తర్వాత విమర్శలు చేశాడు అనేది నిన్న కూడా జరిగింది ఈ యొక్క జనసేన విషయంలో. మళ్ళీ సేమ్ తెల్లారితేనే ఈ రోజు ఈ ఇష్యూ వచ్చింది. నిన్న ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇది వీడియోలో పాతని ఆమె పాడింది ఇదివరకే, ఇప్పుడు లేటెస్ట్ గా పాడలేదు కానీ ఆ వీడియో మళ్ళీ వైరల్ అవడంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒక సెంటిమెంట్, తెలంగాణ వచ్చిన రోజు ఆ పాట రావడంతో తెలంగాణ వాదులందరూ కూడా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు క్షమాపణలు అడుగుతున్నారు. లేదంటే మేము ఊరుకోము, ఖచ్చితంగా దీని మీద మేము ముందుకెళ్తామని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. అయితే రాజ్ కుమార్, ఇప్పుడు ఈ రెండు వివాదాలు కూడా ఆమె గతంలో కావాలని నాపై కొంతమంది కుట్ర పన్ని ఇవన్నీ ఆరోపిస్తున్నారు అని చెప్పిన ఆమె ఈ వీడియోకి సంబంధించి ఇప్పటి వరకు స్పందించబోవడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ఆమె దగ్గర చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ రెండు వివాదాలు, అందులో నా పాత్ర లేదు, నేను ఇన్వాల్వ్మెంట్ కాలేదు, నేను ఎదగడానికి ఓర్వలేని వాళ్ళు, నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు కొంతమంది నా మీద బురద చల్లుతున్నారు, నన్ను ఇరికిస్తున్నారని చెప్పింది. ఓకే, అది పక్కన పెడితే దీన్ని తప్పించుకోవడానికి లేదు కదా. ఇది ఆమె పాడింది, మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఆమె ఎగరడము, దునకడము, గద్దులు వేయడము, ఇలాంటి యాక్టివిటీని తెలంగాణ వాదులు ఎవరైతే తెలంగాణ ప్రేమిస్తున్నారో, తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన ఎవరైనా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఆ సందర్భం వేరు, ఆ సమయం వేరు, ఆ పాట వేరు. ఆ పాటకు తర్వాత ఆ సందర్భానికి సెట్ కాదు. అది తెలంగాణ ఉద్యమకారులు పాడేవి. ఒక గద్దరు పాడితే ఎలా ఉంటది, ఒక భావన పాడితే ఎలా ఉంటది, తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది ఉన్నారు. విమలక్క పాడితే హర్షిస్తారు, ఆమె ఎలా పాడుతుంది, గద్దరు ఎలా పాడతాడు. సో ఆ డాన్స్ కు లేకపోతే ఆ వాటికి, ఆ రాగానికి, తాళానికి ఇప్పుడు ఈమె ఏదైతే డాన్స్ చేస్తుందో సేమ్ ఒక డిస్కో డాన్స్, ఒక సినిమా పాటకి ఎలా డాన్స్ చేస్తుందో అలా చేస్తుంది. కాబట్టి ఆమె స్పందించలేదు ఇంతవరకు అయితే. మరి ఎలా స్పందిస్తో చూడాలి, ఎలా వెనుకేసుకొస్తో చూడాలి. అది నేను ఇప్పుడు పాడిన పాట కాదు, అది వేరే పాట, నన్ను ఆహ్వానించారు, గవర్నమెంట్ ఆహ్వానించింది, వాళ్ళే అనుమతి ఇచ్చారు. మరి ఎలాంటి ఎక్స్ప్లెయిన్ ఇస్తుందో తెలియదు కానీ ఇప్పటి వరకైతే ఆమె స్పందించలేదు. కానీ తెలంగాణ ఉద్యమకారులు మాత్రం ఈ ఇష్యూను చాలా బలంగా తీసుకెళ్లాలి ఈ సమస్యను. ఎందుకంటే ఇప్పటికే ఆమె మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కొంత తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ వాదులు కానీ చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె వేరే ప్రాంతానికి చెందిందని ఒక భావన ఆల్రెడీ ఉంది, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఆదరించారు, తెలంగాణ ప్రజలు ఆదరించాలి. ఆమెను ఎప్పుడు కూడా ఎవరు ఏమనలేదు. తెలంగాణ పాటలు పాడినా జానపద గాయకురాలుగా ఆమెను తీసుకున్నారు. కానీ ఈ బండెనక బండి గట్టి అనే పాట అలా డాన్స్ చేయకూడదు, అది తప్పు అని తెలంగాణ వాదులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి, మరి ఈ రోజు ఆమె మన వివరణ ఇస్తుందా, క్షమాపణలు కోరుతుందా, మనం చూడాలి. అయితే ఎందుకంటే ఆమె జానపద గాయని కాబట్టి అందులో ఉండే ప్రతి అక్షరం కావచ్చు, భావం కావచ్చు తనకి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇలా గంతులేస్తూ పాడుతూ మరి ఇప్పుడు కూడా సైలెంట్ అయిపోవడానికి కూడా, అంటే మనం ఇది రాజకీయంగా ఏమైనా బయటకు వచ్చాయి అందుకే నేను స్పందించను అన్న కోణంలో తను సైలెంట్ అయిందంటారా? లేదంటే ఇప్పుడు నేను దీని గురించి ఏం మాట్లాడలేను ఎందుకంటే డైరెక్ట్గా వీడియో విజువల్స్ వస్తున్నాయి కాబట్టి ఆమె ఏం స్పందించలేదంటున్నారా? యాక్చువల్లీ ఇప్పటికే పెద్ద ఆమెకు వివాదాల్లో చుట్టుకుంది. మొన్న వాళ్ళ తమ్ముడు కేసులో ఉన్నాడు, అది నాకు తెలియదు, మా తమ్ముడికి సంబంధమే లేదు అన్నది. ఆ తర్వాత ఇంకా రకరకాల వ్యాఖ్యలు చేసింది, కొన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోలు కూడా ఇచ్చింది. అది పెద్ద హెడేక్ అయిపోయింది ఆమెకు.
సో దాంతో ఆమెకున్న ఇమేజ్ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమలలో ఆమె పాటను అభిమానించే వాళ్ళందరూ కూడా ఆ జానపద గీతాలు పాడుతుంది. జానపద గీతాల నుంచి కాస్త ఏమైందంటే ఆమె సినిమాలకు డైవర్ట్ అయింది. సినిమా పాటలకు డైవర్ట్ అయింది. దీన్ని కొంత జీర్ణించుకోలేరు. ఎవరైతే సంస్కృతి కళాకారులు ఆ పాటలను ఉద్యమ పాటలను గౌరవించే వ్యక్తులు వెంటనే కొంత ఫేమ్ అయిన వెంటనే ఆమె సినిమా పాటలకు డాన్సులకు వచ్చింది. అది ఆమె ఇష్టం, వ్యక్తిగత ఇష్టం. కానీ తెలంగాణ ఉద్యమకారులు లేదా తెలంగాణ వాదులు కొంత డిఫరెంట్ గా ఉంటారు. సినిమా పాటలను వేరే చూస్తారు, తెలంగాణ పాటలను అస్తిత్వాన్ని లేదా తెలంగాణ చరిత్రను చెప్పే పాటలు వేరే ఉంటాయి. సో ఈమె ఇంతవరకు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక వివాదం స్టార్ట్ అయింది. మళ్ళీ కేసులు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు నేను క్షమాపణ చెప్పాలా, అది నేను పాడలేదనడానికి లేదు. ఆ ఏ వివరణ ఇచ్చినా కూడా అది మళ్ళీ ఒక ఇష్యూ అయి మళ్ళీ తెలంగాణ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మౌనంగా ఉంది. మరి చూడాలి ఆమె ఎక్స్ప్లెయిన్ ఇస్తుందా, వివరణ కోరుతుందా, లేకపోతే క్షమాపణ తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరుతుందా, లేకపోతే అది నేను జానపద కళాకారునిగా లేకపోతే పాటలు పాడే వ్యక్తిగా నేను అలా పాడాను, అందులో తప్పేముంది, మీరు తప్పు పడుతున్నారని చెప్తుందా, చూడాలి మరి. అయితే ఎందుకంటే గతంలో 2 వివాదాలు కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఒకటి డబ్బులకి సంబంధించింది అండ్ ఇంకొకటి కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాన్ని మళ్లించే ప్రయత్నంగా దీన్ని ఆ కోణంలో ఏదైనా రిలీజ్ చేశారా అన్న కోణంలో కూడా మనం చూడొచ్చు అంటారా ఈ వీడియో కూడా? మేబీ అట్లా కూడా జరగవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూ తీసుకొస్తారు. అదొక స్ట్రాటజీ. మేబీ అది కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీని మీద డైవర్ట్ అవుతారు, అవి రెండు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక స్ట్రాటజీలో భాగమని కూడా చెప్పొచ్చు. మనం దాన్ని పూర్తిగా కొట్టేయలేము. సో అది కూడా ఒక ప్లాన్ బిగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది తెలంగాణ పాట ఇలా కించపరిచింది అని అంటే ఇప్పుడు ఆ పాత కేసులు ఏదైతే ఉందో ఫామ్ హౌస్ వివాదము, బర్త్డే వివాదము, ఈ మైక్రో ఫైనాన్స్ వివాదము, అదంతా కూడా పక్కకి వెళ్ళి అదంతా కూడా పాతపడే అవకాశాలు ఉన్నాయి. సో అలా కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అది వాస్తవంగా ఎలా జరిగింది అనేది మనం కొన్ని రోజులుగా పోతే గానీ మనం పూర్తిగా చెప్పలేము. నిజంగా ఇది వాళ్ళే రిలీజ్ చేశారా ఆ డైవర్ట్ చేయడానికి, లేకపోతే తెలంగాణ వాదులే ఆమెను మళ్ళీ ఇలా లాగడానికి కొంతమంది చూస్ చేశారా? ఎందుకంటే నిన్న ప్లే అయింది కాబట్టి, నిన్న ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అది మళ్ళీ ప్లే అయింది కాబట్టి కొంతమంది ఫైర్ అవుతున్నారు. సో చూడాలి దాన్ని కావాలని ఎవరైనా తెలంగాణ వాదులే, ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఈ కేసులో ఇరుక్కుంది కాబట్టి ఆమె మీద ఉన్న అభిమానం, ఆమె అంటే ఒక అభిమానం ఉంది. అది ఏ ప్రాంతమైనా తెలంగాణ వాదులు ఆమెను హక్కున చేర్చుకున్నారు. తెలంగాణ పాటలకు ఆమెకు ఇచ్చారు, ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చారు, హత్తుకున్నారు తెలంగాణ ప్రజలు. అలాంటిది ఈమె కేసులో ఇరుక్కోవడంతో ఆ అభిమానం కాస్త చాలా తగ్గిపోయింది. ఆమె ఆ పాటలు పాడుకుంటూ అలానే డెవలప్ అయితే ఎవరు ఏమనకపోవు. విమలక్క ఉంది, విమలక్క మీద ఎవరు ఇంతవరకు విమర్శలు చేయలే, ఇలా పాడింది అలా పాడిందని. కానీ ఈమె అలా పబ్బులలో డ్యాన్సులు, ఆ సినిమా డ్యాన్సులు, ఎగరడం, గంతులు, మైకేల్ జాక్సన్ అంటే ఎగిరినట్టు ఎగరడము, ఇవన్నీ తెలంగాణ వాదులు జీర్ణించుకోలేని పరిస్థితి. అందుకనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు. అప్పుడు పాట పాడినప్పుడు ఎవరు ఏం అనలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అని అంటే సో ఆమె మీద ఈ మధ్యలో నెగిటివ్ వచ్చింది. ఆ పాట పాడిన సందర్భానికి నిన్నటికి మధ్యలో ఈ 2 కేసులు వచ్చాయి. ఈ 2 కేసులు రావడంతో కొంత ఆమె మీద ఉన్న ప్రేమ కాస్త ఆగ్రహంగా మారినట్టుగా మనకు కనబడుతుంది. అదొక వర్షన్ అయితే ఒకవేళ డైవర్ట్ చేయడానికి కూడా మేబీ కావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ వాదం అనేది ఒక్కరికి సంబంధించింది కాదు, ఇది కొంత ప్రజలకి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి సంబంధించింది కాబట్టి ఇది కూడా ఇంకా ఆ 2 కేసుల మీద కూడా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగానే మనం చూడాలి. సో దీని వెనుక కూడా మరి ఎలాంటి స్పందన రాబోతుంది వస్తుంది అనే దానిపై ఇప్పటి కూడా ఆమె ఎందుకు అలా సైలెంట్ గా ఉంటోందంటారు? సైలెంట్ గా అంటే అది నిన్ననే వచ్చింది ఇష్యూ. సో ఇప్పుడు ఆమె మరి ఇంతవరకు ఆమె దృష్టికి వచ్చిందా లేదా, ఒకవేళ ఒకరు స్పందిస్తే, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ కేసు ఏమో కొంతమంది ప్రజలకు 1000 మంది 2000 3000 మందికి సంబంధించింది ఆమె కేసు. ఆ తర్వాత ఫామ్ హౌస్ బర్త్డే అంటే అది పర్సనల్ ఇష్యూ, అది పోలీసులు వాళ్ళు చూసుకుంటారు, చట్ట ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇది ఏమవుతుంది సెంటిమెంట్. సో ఇది 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన పాట కాబట్టి దాన్ని ఎప్పుడు, ఎందుకంటే ఇది దశాబ్దాలు మనం పుట్టక మునుపు వచ్చిన పాట ఇది అయినా కూడా ఈ రోజు పుట్టిన వ్యక్తి కూడా ఆ పాట పాడుతున్నప్పుడు ఆ రోమాలు నిక్కబొడుస్తాయి. అదంతా గుర్తొస్తుంది. ఆ పాట పాడగానే అప్పుడున్న చరిత్ర మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అప్పుడు ఇలా జరిగింది, ఇలా సాయుధ పోరాటంలో ఇలా చేశారు, ఆకృత్యాలున్నాయి. సో అదొక తెలంగాణకు ఒక బ్రాండ్ సెంటిమెంట్ పాట కాబట్టి ఆ సెంటిమెంట్ పాటను కొంత ఆమె
ఇబ్బందికరంగా ఆ డ్యాన్స్ వేయడం అనేది తెలంగాణ వాదులు ఊకోరు. ఇప్పటికే ఇష్యూ నడుస్తుంది. ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ మీద ఆ కేసులు పెట్టారు, ఆంధ్ర పోలీసులు వస్తున్నారు, ఆయన ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు లేదా నోటీసులు ఇస్తారు అని అన్నందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఫైర్ అయ్యారో మనం చూసాం. అదే కేసు నిన్న పవన్ కూడా మాట్లాడాడు. ఒకే ఒక్క వ్యక్తి, ఒక ప్రొఫెసర్ మాట్లాడిన ఒక మాటకు ఇవాళ చూడండి జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెట్టుకోకుండా అయింది. అంటే తెలంగాణ సెంటిమెంట్ అలా ఉంటుంది. ఒక్క ఓడే కావచ్చు, నాగేశ్వర్ మాట్లాడితే ఒక 3 నిమిషాలు 2 నిమిషాలే కావచ్చు, కానీ ఇవాళ చూడండి అది 2 రాష్ట్రాలకు ఒక అంశంగా కేంద్ర బిందువుగా మారింది. చివరికి జనసేన మీటింగే క్యాన్సిల్ అయిన పరిస్థితి. సో ఈ కేసు కూడా ఇప్పుడు ఈ పాట సందర్భం కూడా మంగ్లీపై కూడా అట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు క్షమాపణ చెప్పిన తర్వాతనే పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాలి, లేకపోతే తెలంగాణకు రావద్దని డిమాండ్ చేశారు తెలంగాణ వాదులు. సో ఇప్పుడు మంగ్లీపై కూడా అదే అవకాశాలు ఉన్నాయి. నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో నీవు యాక్టివిటీలో పాల్గొనాలి, లేదంటే పాల్గొనడానికి మేము ఒప్పుకోము, సినిమాలు క్యాన్సిల్ చేస్తాం, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేపిస్తాం అని మళ్ళీ ఆందోళన చేపట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఆమె దీన్ని ఎలా తీసుకుంటుందో మనం చూడాలి. ఎందుకంటే యాజ్ ఏ జానపద గాయనిగా అంటే ఒక పాటని ఎలా పాడాలి, దాన్ని ఎలా వ్యక్తీకరించాలి, లేకపోతే అది ఏ భావంతో పాడాలన్నది ఆమెకు తెలుసు. ఆల్రెడీ ఆమె అదే దాంట్లో ఉంది. కానీ ఇలా గంతులేస్తూ పాడడం వెనుక అసలు మనం ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని? సంగీత ఆమె నేను ముందు చెప్పినట్టుగా ఆమె ఒక జానపద కళాకారిణి లేదా జానపద పాటలు పాడుతుంది. ఆమెకు ఆ నేపథ్యం ఉంది, చాలా బాగా పాడుతుంది. ఆమెకు ఒక అవకాశం వచ్చింది తెలంగాణ ఉద్యమం సమయంలో. మనకు అప్పుడు తెలంగాణ పాటలు కానీ ఆ బాణి కానీ ఆ ఉద్యమంలో చాలా మందికి అవకాశం వచ్చింది ఆ ప్లాట్ఫామ్. అందులో భాగంగా మంగిలికి కూడా అవకాశం వచ్చింది. సో అలాంటప్పుడు ఆమె ఆ తెలంగాణ పాటలతో పాటు జానపద గీతాలు పాడుతూ ఒక ఫేమ్ అయింది. మంగిలి అంటే ఒక ఫేమ్, సెలబ్రిటీ అయిపోయింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక తెలంగాణ పాటలకు ఆమెకు అవకాశం రాలేదు, పెద్దగా సందర్భం రాలేదు. అది కాస్త ఆ ఫేమ్ కాస్త ఏంటంటే సినిమాలకు వెళ్ళిపోయింది. ఆ సినిమా పాటలు పాడడం కూడా ఎవరు తప్పు పట్టరు. కానీ సినిమా పాటలకు సంబంధించిన డ్యాన్సులు, తెలంగాణ ఇప్పుడు ఈ పాటలు, ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని, అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసే పాటను, ఆ డ్యాన్సును, ఈ రెండింటిని మిక్స్ చేసింది. ఇవి రెండు వేరు. తెలంగాణ పాట పాడు, తెలంగాణ కళాకారులు ఎలా అయితే చాలా మంది ఉన్నారు అలా వాళ్ళు చేసినట్టుగా ఇప్పుడు గొర్రెటెంకన్న పాట పాడతాడు. ఆయన పాట పాడినప్పుడు చాలా మంది ఆస్వాదిస్తారు. గద్దరు ఆయన పాటకు ఆయన డాన్స్ కు ఆ రెండు సెట్ అవుతాయి, ఆస్వాదిస్తారు, అది చాలా గౌరవిస్తారు. కానీ ఇక్కడ ఆ పాటకు ఆమె డాన్స్ కు రెండింటికి విరుద్ధంగా ఉంది. సో ఇప్పుడు ఇదే విషయాన్ని తెలంగాణ వాదులు ఒప్పుకోవట్లేదు. ఇది చాలా ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మూడో వివాదంగా మంగిలి మెడకు చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక వర్గం కాదు, లేకపోతే ఒక ప్రాంతం కాదు, ఇది తెలంగాణ వాదులందరూ కూడా మాకు పార్టీలకు అతీతంగా కూడా ఖచ్చితంగా ఫైర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక. ఆ సోషల్ మీడియా కాస్త కొన్ని 2 రోజులు అయితే 3 రోజులు అయితే ఆమె ఎలాంటి స్పందన లేకపోతే రోడ్డు మీదకి వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అది మీడియాలో హల్చల్ అవుతుంది. అప్పటి దానికంటే ఆమె ముందే స్పందిస్తే ఈ వివాదం ముగిసిపోతుంది. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. గతంలో కూడా మంగ్లీ పాడిన ఒక బోనాల పాటలోని కొన్ని పదాలపై వివాదం తలెత్తినప్పుడు ఆమె వాటిని మార్చి తిరిగి విడుదల చేశారు. ఇప్పుడు ఈ బండెనక బండి కట్టి పాట విషయంలో కూడా అలాంటి చర్యలు తీసుకుంటారా, లేక ప్రజల ఆగ్రహాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇది కేవలం ఒక పాట వివాదం కాదు, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం.